నేడు ప్రపంచం ఒక అగ్నిపర్వతం అంచున నిలబడి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పశ్చిమాసియాలోని రెండు అగ్రరాజ్యాలు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంటే అది కేవలం రెండు దేశాల మధ్య పోరాటం కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను, చివరకు మన ఇంటి బడ్జెట్ను కూడా తలకిందులు చేసే మహాప్రళయం. అసలు ఈ రెండు దేశాల మధ్య పగ ఎందుకు మొదలైంది? ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉన్న దేశాలు నేడు శత్రువులుగా ఎలా మారాయి? ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1979 సంవత్సరానికి ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ చాలా సన్నిహిత మిత్ర దేశాలు. అప్పుడు ఇరాన్ను పాలించింది షా ఆఫ్ ఇరాన్. అతని హయాంలో ఇజ్రాయెల్తో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు ఉండేవి. కానీ 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అంతా మార్చేసింది. ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. అప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయెల్ను చిన్న సైతాన్గా, అమెరికాను పెద్ద సైతాన్గా పరిగణించడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ అసలు గుర్తించదు. పాలస్తీనా సమస్య ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వివాదానికి ముఖ్య కారణం. ఇరాన్ పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న గ్రూపులకు మద్దతు ఇస్తుంది. ఇది ఇజ్రాయెల్కు ఆగ్రహం కలిగిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకోవటం కూడా ఇరాన్ ఆగ్రహానికి కారణం. మరోవైపు ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఇజ్రాయెల్కు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు అని వారు భయపడుతున్నారు. అందువల్ల ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేస్తుంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ సిరియా, లెబనాన్ మరియు యెమెన్ వంటి దేశాలతో తన మద్దతుదారులను పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాల మద్దతుతో తన ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుంది. ఒకవేళ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. వారు యుద్ధం చేసుకుంటే మనకేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు చిక్కు ఉంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గం హార్మోజ్ జలసంధి. దీన్నే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని అంటారు. ఒకవేళ ఇరాన్ గనక దీన్ని మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్ ధర లీటర్కు 200 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ఎర్ర సముద్రం గుండా జరిగే వాణిజ్యం నిలిచిపోతుంది. దీనివల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది భారతదేశంపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా లక్షలాది మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. వారి భద్రత మనకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇక అత్యంత భయంకరమైన అంశం ఏంటంటే అణు ఆయుధాలు. ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి చేరువలో ఉందని ఇజ్రాయెల్ నమ్ముతుంది. ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అణు ఆయుధాలు ఉన్నాయని ప్రపంచానికి తెలుసు. ఒకవేళ ఈ యుద్ధం ముదిరితే ఇది అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు కూడా ఇందులో పరోక్షంగా భాగస్వాములు కావాల్సి వస్తుంది. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న భయం సర్వత్రా నెలకొంది. ఇక ముగింపు చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం కేవలం ప్రాంతీయ సమస్య కాదు. ఇది మానవాళి మనుగడకు సంబంధించిన సమస్య. శాంతి చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రపంచం కోలుకోలేని దెబ్బతింటుంది. చరిత్ర నేర్పిన పాఠాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: యుద్ధంలో విజేతలు ఉండరు,
కేవలం విధ్వంసం మాత్రమే మిగులుతుంది. ఈ ఉద్రిక్తతలు చల్లారి ప్రపంచం శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.